నేను పెట్టిన గత వీడియోల్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే చేస్తానండి. మీకున్న సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు బుక్సే దొరకట్లేదు మేడం అని అంటున్నారు. బుక్స్ మనకు వచ్చేసి ఇప్పుడు టెట్ ఎగ్జామేనండి. టెట్ నోటిఫికేషనే మనకు వస్తా. టెట్కి వచ్చేసి మనకి 6th నుంచి 10th వరకు కూడా మనకి అకాడమీ టెక్స్ట్ బుక్సే చదవాలి. మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక ఇంకా వేరే అయితే అవసరం లేదు కదండి. ఇంకా సాహిత్యానికి, బాల వ్యాకరణం వీటికైతే ఖచ్చితంగా బుక్ అయితే తీసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ఎస్ఎన్ఎస్ బుక్ నేనైతే ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను. మీకు కావాలంటే అవి బుక్ స్టాల్ అన్నా దొరుకుతాయి, లేదంటే కనుక మీరు ఆన్లైన్లో అన్నా సరే ఆర్డర్ పెట్టుకోవాలి. మీకు ఆన్లైన్లోనూ ఎక్కడ దొరకట్లేదని అయితే చెప్తున్నాను. నేను ప్రతి వీడియో కింద నేను లింక్ అయితే ఇస్తున్నాను ఎస్ఎన్ఎస్ బుక్స్. లేదంటే కనుక మాకు భీమవరంలో అయితే 2-3 బుక్ స్టాళ్ళు అయితే ఉన్నాయండి. ఆ బుక్ స్టాల్లో అయితే మేమైతే అక్కడే తీసుకున్నాను. నాకు మొన్న హాస్టల్ వెల్ఫేర్ బుక్స్ కూడా నేను ఆన్లైన్లో కదండి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను బుక్ స్టోర్లోని. ఇప్పుడు కూడా ఈ టెట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన బుక్స్ అయితే మాకు అవైలబుల్గానే ఉన్నాయి. మీరు భీమవరం చుట్టుపక్కల వాళ్ళైతే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏ షాప్లో తీసుకున్నానో మీకైతే చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ మొన్న టెట్ పేపర్ ఎలా ఉంటుందని చెప్పాను మీకు తెలుగుకి సంబంధించి. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా చదవాలా అనేసి అంటున్నారు. ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులకి కూడా ఖచ్చితంగా 30 మార్క్స్కి అయితే ఉంటుందండి టెట్కి సంబంధించి. అందుకని మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే చదవాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళకు వచ్చేసి అయితేనేమో 30 మార్క్స్ సైకాలజీ, 30 మార్క్స్ వచ్చేసేమో ఇంగ్లీషు, 30 మార్క్స్ వచ్చేసేమో నార్మల్గా అందరికీ అన్ని సబ్జెక్టులకు ఉన్నట్టే తెలుగు ఒక 30 మార్క్స్ ఉంటుంది. మిగతా 60 మార్క్స్ వచ్చేసి మనకి కంటెంట్ మెథడాలజీ నుంచి అయితే వస్తుందండి. అది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మనకి 150 మార్క్స్కి అయితే మనకి టెట్ పేపర్ అనేది తెలుగు వాళ్ళకైతే ఉంటుంది. మీకు అయితే క్లారిటీ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు మనమైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే బాల వ్యాకరణం, సాహిత్యం ఇవి క్లాసెస్ చెప్పండి మేడం అని అయితే అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ నాకు పాత వీడియోలు చాలా ఉన్నాయి చూడండి. బాల వ్యాకరణం అయితే ఏంటి, సాహిత్య విమర్శ ఒకటి చాలా క్లాసెస్సే నేనైతే చెప్పానండి. ఒకసారి ఇంతకుముందు వీడియోస్ ఒకసారి నా ఛానల్లోకి అయితే వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు టెట్ని స్కోర్ కోసం అయితే రాస్తున్నాను. టైం చాలా తక్కువగా ఉంది. ఒక క్లాస్ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో దానికే పాత వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఆ రెండు కాకుండా ఇంకేదన్నా చెప్పమంటే కనుక అప్పుడు నేను వాటి కోసం అయితే ఒక వీడియో అయితే చేసి పెడతానండి. నెక్స్ట్ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. మనకి కొన్ని సంవత్సరాలుగా కూడా పలానా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ వస్తాయి అని చెప్పి కొన్ని టాపిక్స్ అయితే ఉండేవి. అందరూ కూడా ఆ టాపిక్సే ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. అందుకని ఆ టాపిక్స్ నుంచే ఖచ్చితంగా మనకైతే బిట్స్ అనేవి వచ్చాయి అన్నమాట. కానీ మొన్న టెట్ నుంచి మొత్తం కూడా మారిపోయిందండి. ఇదివరకట్లాగా ఇంపార్టెంట్ టాపిక్స్ అని అయితే ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ చదవాలి. చదివితేనే టెట్లో మంచి స్కోర్ అనేది అయితే వస్తుందన్నమాట. సో అందుకే ఎవరైతే టెట్ అవ్వలేదో వాళ్ళైతే మొన్న టెట్ పేపర్ చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది. చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. ఇలా ఉంటే కనుక మేము ఇంకా టెట్ క్వాలిఫై అవ్వలేము అనే స్టేజ్కి అయితే చాలామంది అయితే వచ్చేసారు. కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కాకుండా ప్రతిదీ కూడా మొత్తం కంప్లీట్గా ఒక లెసన్ ఉందంటే మొత్తం కూడా కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తేనే మనం బిట్ అనేది అయితే పెట్టగలమండి. టెట్టే మొన్నంత టఫ్గా ఇచ్చారంటే ఇంకా డిఎస్సి ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు కదా మేడం అనేసి అయితే కామెంట్ పెట్టారు. స్కూల్ అసిస్టెంట్ లేవంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుంది. మనకి టెట్ స్కోరింగ్ కోసం కొంతమంది రాస్తారు, టెట్ అవ్వలేక కొంతమంది అయితే ఈ ఎగ్జామ్ అయితే రాస్తారు. కానీ స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు ఎంతవరకు ఉన్నాయి అన్నది రిజర్వేషన్ వారీగా అయితే ఏంటి, ఆ సబ్జెక్ట్ వారీగా అయితే ఏంటి మనకి నోటిఫికేషన్ వస్తే కానీ మనం ఏది చెప్పలేమన్నమాట. సో మీ వరకు మీకు ఒక పోస్ట్ ఉన్నా చాలండి. ఆ పోస్ట్ మీకే అనుకుని మీరు చదవడం అనమాట మీ సబ్జెక్ట్ అయితే కనుక. లేదు అనుకుంటే కనుక మన నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగాలి. ఎందుకంటే లేకపోతే తెలియదు కదండి మనకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనము చెప్పలేం. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు అయితే ఎస్జిటికే ఉంటాయి. ఎస్జిటి నుంచి ప్రమోషన్ ద్వారా వచ్చే వాళ్ళకి వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వాళ్ళని ఫిల్ చేస్తారు. మిగిలిన రిమైనింగ్ పోస్టులు మాత్రమే ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఇస్తారనమాట.
ఇంకా లేవు అనుకున్న వాళ్ళు ఇంకా హాస్టల్ వెల్ఫేర్ ఉంది కదండి, దానికైతే ప్రిపేర్ అవ్వండి. దానికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను కూడా ఒక వీడియో అయితే పెట్టాను. అవి చూసి అయితే మీరు హాస్టల్ వెల్ఫేర్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. కొంతమంది ఏమో ఎలా చదవాలి అనేసి అయితే అడుగుతున్నారండి. ముందు ఏదైనా సరే మనం ఏంటంటే ముందు టైం టేబుల్ ఉన్న ఎన్ని రోజులు ఉన్నాయి దానికి ఒక టైం టేబుల్ అనేది అయితే వేసుకోవాలండి. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఎన్ని గంటలు చదవగలరో అలా మీరు ప్లానింగ్ చేసుకుంటేనే మీరైతే చదవగలరు. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో చాలా వర్క్ అనేది అయితే ఉంటుంది. ఆ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుని మీరు ఒక టైం టేబుల్ అనేది అయితే వేసుకుని ఒక రోజుకి నేను ఎన్ని గంటలు చదవగలను అని చెప్పేసి ఒక టైం అనేది అయితే మీరు ప్లాన్ చేసుకోండి. దాని ప్రకారంగా మీరైతే చదువుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అయితే 1000 కదా, ఇంకా తగ్గిస్తే బాగున్ను అనేసి అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. గత ఎగ్జామ్స్కి ఏమీ తగ్గించలేదు, ఈ ఎగ్జామ్స్ కూడా తగ్గిస్తారని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి అప్లై చేసుకునే డేటు ఆల్రెడీ ఇంకా అయిపోయే డేటు ఇవన్నీ కూడా మిడిల్లో అయితే ఉన్నాము. సో ఇంకా తగ్గించే ఛాన్సెస్ అయితే లేవండి. ఇంకా టెట్ రాయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా టెట్కి అయితే అంత మనీ అయితే మీరు పెట్టి ఖచ్చితంగా ఎగ్జామ్కి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా నేను అప్లై చేయలేదండి, అప్లై చేయాలి. నేను స్కోరింగ్ కోసం అయితే రాస్తున్నాను, చూడాలండి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.